హాయ్ హలో వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో స్నాక్స్ అండి. ఇప్పటివరకు యూట్యూబ్లో ఇలాంటి రెసిపీ ఎవరు చేసి ఉండరు, అందుకే ఈ వీడియో మీకోసం తప్పకుండా చూడండి. ఇక్కడ నేను బాయిల్ చేసిన పొటాటోస్ తీసుకున్నానండి కొన్ని. దీన్ని నేను పైన స్కిన్ మొత్తం తీసేసి ఇలా తీసుకున్న పొటాటోస్ని ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇక్కడ ఒక స్పూన్ తోని మొత్తం ఇలా మిక్స్ చేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 లేదా 2 వరకు పచ్చిమిర్చి అండి, అలాగే సరిపడా ఉప్పు, అందులోనే నేను 5 టేబుల్ స్పూన్స్ ఇక్కడ కార్న్ఫ్లోర్ యూస్ చేస్తున్నానండి. ఈ కార్న్ఫ్లోర్ ఒకేసారి కాకుండా అక్కడక్కడ వేసుకుంటూ దీన్ని పిండి ముద్దలా కలుపుకోవాలండి. ఇక్కడ మరొకసారి నేను మళ్ళీ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మరొకసారి కలుపుకుంటున్నానండి. ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న దాన్ని మొత్తం కలుపుకుంటూ దీన్ని ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పిండి ముద్దగా తయారు చేసుకొని ఇక్కడ నేను ఒక కవర్ అయితే వేసానండి. మీకు ఇష్టం ఉంటే కవర్ వేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. దానిపైన నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మన చపాతీ కర్రతో అయినా లేదా చేతితో అయినా ఇలా స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని పొడవుగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా ఒకటి సపరేట్ చేసి పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇవి మీకు షేప్లో రాకపోతే కూడా తర్వాత మళ్ళీ షేప్స్లో సరి చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకటి దగ్గరగా వేయకుండా కొద్దిగా దూరంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే నాకు ఇక్కడ పీసెస్ అనేవి అతుక్కుపోయాయండి. ఇవి ఆయిల్లో ఫ్రై అవుతే మనకి అవి ఇలా గరిటెతో తీసేస్తే సపరేట్ అవుతాయండి. చూసారు కదా, ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా పొటాటో స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.